చెరువు పక్కన 2 కోడళ్ల ఇల్లు తెలుగు నైతిక కథ. ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఎగ్జిస్ట్స్. ఆ చెరువు పక్కనే ఒక పాతబట్ బంగారు విలువలతో నిండిన ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో 2 కోడళ్లు ఉండేవారు. ఒకరు ధనిక కుటుంబానికి చెందిన కోడలు లలిత, మరొకరు పేద కుటుంబానికి చెందిన కోడలు అశాంతి. లలితకు నగలు, చీరలు, అన్ని విలాసాలు ఉండే. ఆమెకు తినిపెట్టేవాళ్లు, పని చేసేవాళ్లు ఉండేవాళ్లు. కానీ ఆమె కొంచెం అహంకారంగా ఉండేది. ఎప్పుడూ శాంతిని చిన్నచూపుగా చూసేది. శాంతి సాదాసీదాగా ఉండేది. తాను చేసే పనులపైనే నమ్మకం. పొలం పని, ఇంటి పని, చెరువు దగ్గర దుంపలు మోపడం అన్నీ తనే చేసేది. ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉండేది. తనపై బాధలున్నా ఎవరికి చూపించేది కాదు. ఒకరోజు గ్రామంలో పెద్ద వాన వచ్చింది. చెరువు ఉప్పొంగిపోయింది. నీరు ఇంట్లోకి వచ్చేసింది. లలిత భయంతో తడిసి ముద్దయింది. ఇంట్లో ఉన్న వస్తువులు తడిచిపోయాయి. పని చేసేవాళ్ళు రాలేదు. ఆ సమయంలో ఆమె ఏమీ చేయాలో అర్థం కాలేదు. కాని శాంతి ముందుగానే అపాయం వస్తుందన్న అనుభవంతో ముందుగా వెడ్డిమీద తాటాకులు వేసి చిన్న హూట్ వెంటాడడానికి తయారు చేసింది. వానలో తన ఇంట్లో నీరు రాకుండా చూసుకుంది. అవసరమైన వస్తువులన్నీ ముందే సురక్షితంగా దాచుకుంది. పైగా లలిత వద్దకు వెళ్ళి, "ఓ వచ్చే అక్క, ఇక్కడ నీకు వేరే శరణు లేదు జీ" అని పిలిచింది. అప్పుడు లలిత తలవంచింది. శాంతి చేతిని పట్టుకొని ఆమె హుట్లోకి వెళ్ళింది. ముక్కుసూటిగా అన్నది, "నీకు డబ్బున్నా, జీవించాలంటే తెలివి, సహనం, దయ ఉండాలి. ఇవన్నీ నీ దగ్గర్లేవని నేడు అర్థమైంది." ఆ రోజు నుండి లలిత తీరు మారిపోయింది. ఇకపై ఆమె శాంతిని స్నేహితురాలిగా చూసింది కాకుండా ఒక గురువుగా భావించేది. వాళ్ళిద్దరూ చెరువు పక్కన ఒక చిన్న బడిని కూడా ప్రారంభించారు. అక్కడ పిల్లలకి కష్టంలో ఎలా ఉండాలో నేర్పడం మొదలుపెట్టారు.